చాలా మంది వెయిట్ చేసే ఉంటారు బండి తీసుకున్నాడా లేదా అని. మొత్తానికి ఇదైతే ఒకటి బటన్ అయితే పోయింది. అది సరే, ఇది కట్ అయిపోయినది కదా, మొత్తం తీసి పిన్నులు కొడితే దొరికేసినారు బంపరు. ఎంత ఆయిల్ అయితే పెరికేసినారు. మా వాళ్ళు అయితే షోరూమ్ పోయి ఆయిల్ పట్టుకొచ్చినారు. ఆయిల్ అయితే చేంజ్ అయింది కదా, చూడు బీడింగ్ అయితే మారిపోయింటుంది. ఈ పక్క డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. దో ఇది ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేద్దాంలే అని చెప్పి చూసినాడు పాప మా ఆయన. కానీ ఇదేమైందంటే ఒక పక్క కాలిపోయింది. ఈ అద్దానికి పెయింట్ కొట్టడానికి మొత్తం ఈ చంపంతా ప్యాకింగ్ చేసేసినారు. ఈ బుడద మ్యాట్లు వేసేదానికి చాలా కష్టపడుతున్నాం పాపం. మొత్తం ఎంత ఖర్చు వచ్చిందో చెప్తా ఈ అలాయ్ వీల్తో సహా. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో చాలా మంది వెయిట్ చేసే ఉంటారు బండి తీసుకున్నాడా లేదా అని. మొత్తానికి బండి అయితే తీసుకున్నా. బండి తీసుకొని మేమంతా కూడా కడపకైతే వచ్చినాము. ఎందుకంటే వాళ్ళు ఆయిల్ చేంజ్ చేశారో లేదో తెలియదు కాబట్టి మనము మన దగ్గరకు వచ్చినప్పుడు సో మనం ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి కాబట్టి బండి అయితే ఆయిల్ చేంజ్ చేయించడానికి కడపకైతే వచ్చిన. అట్లే ఇంకా కొన్ని చేపియాలన్నమాట. దీనికి ఆల్రెడీ మీకు ఆ వీడియోలో చూపించినా కదా అక్కడక్కడ డ్యామేజ్ ఉందని. సో ఇంకా రేటు విషయానికి వస్తే పర్లేదు, మనం అనుకున్న రేటుకి అయితే వచ్చింది. సో మీ అందరూ కూడా చాలామంది కామెంట్లు చేశారు, అన్న ఈ రేటుకి అయితే తీసుకోవచ్చు అని. సో ఇంజన్ అయితే చాలా బాగుంది. రీడింగు అన్న 1,70,000 తిరిగింది కదా, ఒకరోజు చూసుకున్నా అన్నారు. రీడింగ్ తిరిగినా కూడా మనకి ఏపీ బండి కాబట్టి కొద్దిగా బెనిఫిట్ అనమాట. ఇంకా బయట నుంచి వచ్చిన బండ్లు రీడింగ్లు మార్చేస్తారు కదా, సో ఇదైతే అటు కాదు. ఇది ఏపీ బండి, సింగిల్ హ్యాండ్ బండి అనమాట. అంటే ఆయన దగ్గర ఉండింది బండి, ఇప్పుడు మనం సెకండ్ ఓనర్ అయినాం అనమాట. సో బండి అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఏసీ కానీ ప్రతి ఒక్కటి బాగానే ఉంది. అక్కడక్కడ కొన్ని అయితే ఉన్నాయి. ఇంకా ముందు పక్క బంపర్ అయితే డ్యామేజ్ అయింది కదా, అది కూడా చూశారు కదా. సో ఇంకా ఆయిల్ చేంజ్ ఇవన్నీ చేపించేదానికి అయితే కడపకైతే వచ్చిన. ఇంకా బండి మనము వేరే వాళ్ళ చేతిలో నుంచి మన చేతిలోకి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఒక 10-15 అయితే ఖర్చు పెట్టుకోవాలా, నీట్గా ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు కడప ఇది ఏరియా దుర్గమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడే సర్వీస్ సెంటర్ అయితే ఉంది ఆయిల్ చేంజ్ చేసేది. సో ఫస్ట్ ఆయిల్ చేంజ్ చేయించిన తర్వాత ఇంకా బండి నెంబర్ ప్లేట్లు కూడా ఇరిగిపోయినాయి. సో అవి కూడా చేంజ్ చేయాలా. ఇంకా అక్కడక్కడ కొన్ని డ్యామేజ్లు అయితే ఉన్నాయి, చూపిస్తా చూడండి. సో ఇదైతే ఒకటి బటన్ అయితే పోయింది, ఇంకా దాన్ని దొరికితే వేపిద్దాము. అంటే ఈడ కూడా ఇది తిరగడంలే. సో ఇదైతే పోయిందనమాట. ఇంకా మిగతా అంతా బాగానే ఉంది. ఈడైతే కొద్దిగా క్లిప్ అయితే ఊడిపోయింది అది. అంటే ఇంకా డోర్ ఓపెన్ చేసినప్పుడు కూడా సైడ్ లబ్బర్ ఉంది కదా, అది కూడా లూజ్ అయింది అది. ఇంకా మొత్తం సర్వీసింగ్ చేయించినామంటే ఇక్కడ గలీజ్ అంతా ఉంది కదా, ఈ మ్యాట్ అంతా కూడా నీట్గా వస్తుంది. ప్రస్తుతానికి మనం ఫస్ట్ బండికి ఏం చేయించకపోయినా ఆయిల్ చేంజ్ చేయాలా. సో ఆయిల్ చేంజ్, ఫిల్టర్లు ఇవన్నీ మార్చేసానంటే బండి అయితే కండిషన్లో సూపర్ అయితే ఉంటుంది. టైర్ల విషయానికి వస్తే ఇంకా బాగానే ఉన్నాయి. ఇంకా అలాయ్ వీలు, అలాగే ఇంకా వీల్స్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి కదా, సో అవి చేయించినామంటే బండి అయితే లైన్ మీదకి అయితే వచ్చేస్తుంది. సో చలో ఇప్పుడైతే మెకానిక్ షెడ్కి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఈ రూట్లోనే మనము ఆల్రెడీ చిన్న కార్ ఒకటి తీసుకున్నాం కదా, ఆ కార్ అమ్మింది కూడా ఈడే, తీసుకునింది కూడా ఈడే, ఈ పక్కే అనమాట. అది నాకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నా, చూద్దాము దాన్ని కూడా. ఇదంతా మెకానిక్ షెడ్లు కడపలో, వినాయక నగర్ అంట. ఇది మనకి తెలిసిన ఒక అతను అయితే ఉన్నాడు. ఆ షాప్ కూడా చూపిస్తా మీకు. ఎవరికన్నా కావాలంటే వచ్చి చేయించుకోవచ్చు. చాలా బాగా పలుకుతాడు అనమాట, రెస్పాన్స్ బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇంకా టింకరింగ్ చేయాలన్నా కూడా ఇక్కడే చేస్తారు. బండికి పుచ్చిపోయినా కూడా ఏదన్నా అన్ని పార్ట్స్ తీసి మళ్ళీ తగిలిస్తారు నీట్గా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఉంది షాపు, మనకి తెలిసిన వాళ్ళది. మన బండి కూడా ఉంది అని నేను అనుకుంటున్నా, అమ్మేసినారో తెలీదు. అమ్మేసినట్టు ఉన్నారు. ఇదే అనమాట. ఈ షాప్లో అయితే మాట్లాడదాం. బండి అయితే చూసినాడు, షెడ్లో పెట్టమన్నాడు. పెడుతున్నాము, చూద్దాము. ఆయిల్ చేంజ్ ఇంకేమన్నా ఉన్నాయో చూసుకొని నీట్గా చేపిద్దాం. ఎంత ఖర్చు వస్తుందో చూడండి మీరే లాస్ట్ దాకా. మీకు కూడా చూపిస్తా ఎంత ఖర్చు వస్తుంది ఏం కథ అనేది. సో అన్నీ అనమాట ఇక్కడ. ఏనా మీరు ఎవరన్నా ఇక్కడ కడపలో కానీ చేయించుకోవాలంటే వచ్చి చేయించుకోండి. చాలా రెస్పాన్స్ బాగుంటుంది అన్న దగ్గర. చూడండి లాస్ట్ దాకా ఏమేమి ఖర్చులు అవుతుందో చూద్దాం. అది సరే, ఇది కట్ అయిపోయినది కదా, మొత్తం తీసి పిన్నులు కొడితే అదే తీసి లోపల నుంచి పిన్నులు కొట్టేసి చేసినామంటే నీట్గా ఉంటుంది కదా. అది ఒక్కరవే కదా, సరే దాన్ని కవర్ చేయాలా ఎట్టోట. ఎంత ఆయిల్ అయితే పెరికేసినారు. ఆడ కూల్ వాటర్ అయితే కారుతుంది. ఆడ కింద దూరి ఆయిల్ కారిచేసినాడు ఆయన. ఇంకా ఈ పక్క ఆయిల్ ఫిల్టర్ కూడా పెరిగేసినాడు. చూద్దాము.
బాగుంటే ఉండిచ్చేది, లేదంటే పెరిగి కాడ భరేస్తుంది. బాగుందా? కంపెనీదేనా? కంపెనీ వాడు ఇచ్చిందేనా అది మార్చినారా అదే కంపెనీ వాడు మార్చినారా? బాగుందిలే. అది ఫిల్టర్ అయితే బాగానే ఉన్నది, గాలి కొట్టించేసినామంటే నీట్గా అయిపోతుంది. బంపర్ అయితే ఊడబెరుకుతున్నారు, ఇది కట్ అయిపోయింది కదా, దాన్ని అడ్జస్ట్ చేసేదానికి మొత్తం ఊడబెరికి తగిలిస్తారంట. లోపల నుంచి ఇది ఉంటాయి కదా, జాయింట్ చేసి మళ్ళీ తగిలిస్తారంట. చూద్దాం. లైట్లే ఉన్నాయి అంతే, చిన్న లైట్లే ఊడబెరికేసినారు బంపరు. ఈ ఆయిల్ చేంజ్ చేసే లోపల అది కూడా అయిపోతుంది పని. దొందన ఇది బంపర్ ఉంది. కొత్తది ఎంత పడుతుంది ఇది? సో ఇది బంపర్ అయితే ఊడబెరికేసినారు దీన్ని. మొత్తం పెయింట్ అయితే వేయించుకొని వస్తామన్నారు, అది తీసుకొని పోతున్నారు. కింద అయితే ఇంకొకటి కూడా ఇక్కడ ఐరన్ అనేది బెండ్ ఉందంట, ఎడ తగిలింది. సో దీన్ని మళ్ళీ కావండి ఈ రేడియేటర్ క్లీన్ చేసేప్పుడు అంటే చేసుకోవచ్చులేనా అన్నారు. అదేమి ఇప్పుడైతే అవసరంలే. ప్రస్తుతానికి పైన చేయించినామంటే మన వరకు పని జరుగుతూ ఉందంటే మళ్ళీ కావాలంటే చూద్దాము. మా వాళ్ళు అయితే షోరూమ్ పోయి ఆయిల్ పట్టుకొచ్చినారు, కాస్ట్ ఆయిల్ అంట. ఇది వచ్చి వేస్ట్, ఇంకేదో ఇది ఫిల్టర్ అయితే తెచ్చినారు. ఈ షోరూమ్ నుంచి అయితే తెచ్చినారు, వీళ్ళ కాడ లేదంట. ఇది వచ్చి ఓన్లీ ఆయిల్ ఫిల్టరు ఇది అనమాట రేటు. సో ఈ రెండింటికి 2615 రూపాయలు అయింది ప్రస్తుతానికి. ఆయిల్ చేంజ్ ఒకటే ఇది బిల్లు. ఇది ఆయిల్ అయితే చేంజ్ చేసి మొత్తము నీట్గా అయితే క్లీన్ చేసినారు ఇంజన్ మొత్తము. ప్రస్తుతానికి ఆయిల్ చేంజ్ అయితే అయిపోయింది. బాగా కష్టపడతాను పిల్లకాయ. ఈ పిల్లకాయనంట చూపించాలంట. చూడండి మా సబ్స్క్రైబర్లు అందరూ వీడికి వచ్చినప్పుడు ఒకసారి గుర్తించండి. ఇంకా ఆయిల్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఇంకా డోర్లో అద్దాలు దిగడంలే. సో అద్దాలు అయితే చూసారంటే ఆడికి 2 పనులు అయిపోతాయి. ఆయిల్ అయితే చేంజ్ అయింది కదా, చూడు బీడింగ్ అయితే మారిపోయింటుంది. చూడండి ఫస్ట్ బీడింగ్ చూడండి, ఇప్పుడు బీడింగ్ చూడండి. అంటే కొద్దిగా రన్నింగ్ అయిన తర్వాత మళ్ళీ మామూలు స్టేజ్కి వస్తుంది అనమాట. ఈ రెండు అయితే దిగడంలే, ఈ మిషన్లు ఈ రెండు అయితే దిగడంలే, ఇవి అయితే దిగుతున్నాయి. ఓపెన్ చేస్తే తెలుస్తుంది దాని భాగవతం బయట పడుతుంది. చూడండి ఓపెన్ చేసినారు. అబ్బా చూడు చూడు విక్స్ వాసన వస్తుంది. పోతుంది. ఈ పక్క డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇది డోర్లో ఉండే భాగవతం. ఇక్కడ ఒక స్పీకరు, ఇది మిర్రర్ది, ఇదేమో లాక్. ఇంకెక్కడ బటన్స్ ఉంటాయి కదా అద్దం దిగేది, అది ఇదే ఏమున్నది. ఇంతే 4-5 వైర్లు ఉన్నాయి. ఇది డోరు. ఇంక ఇది దిగాలంటే ఆ మోటార్ అయితే ఎత్తుకోపోయినాడు అన్న. సో దాని భాగవతం ఏదో చూద్దాము. ఒకవేళ మోటార్ పోయిందంటే మోటార్ మార్చుకోవాలా, లేదంటే అడ్జస్ట్ చేస్తారు వాళ్ళే. అన్న అయితే చెక్ చేస్తున్నాడు దాన్నే అడ్జస్ట్ చేసేటట్టు. ఏదైనా సామాన్లు ఉంటే పక్కన ఇంకో దాన్ని తీసుకొని చేస్తున్నాడు. దేవుని వాళ్ళు అడ్జస్ట్ అయిందంటే దిగినాయంటే చాలు. ఈ పక్క అద్దము ఆ పక్క అద్దం 2 వాడికి సెట్. ఇది 2 పనులు అయిపోయినట్టు. ఇది ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేద్దాంలే అని చెప్పి చూసినాడు పాప మా ఆయన. కానీ ఇదేమైందంటే ఒక పక్క కాలిపోయింది, ఒక స్విచ్ కాలిపోయింది అనమాట. మోటార్లు అయితే అన్నీ బాగున్నాయంట, కానీ ఈ స్విచ్లు పోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఇదంతా మార్చుకోవాలన్నా అన్నాడు. ఇంకా అడుగు పెట్టినాము, తప్పదు. పోయినాడు ఏదన్నా సెకండ్ హ్యాండ్ ఏదైనా దొరుకుతుందేమో చూద్దామని, అడ్జస్ట్ అవుతుంది అని. ఒకవేళ కాకపోతే 1400-1500 అంట. అదంతా అంటే 4 స్విచ్లు వస్తాయి. ఏం కాదంటే ఇంకా స్విచ్లు 4 పెట్టినామంటే 4 సింపుల్గా పనిచేస్తాయి అనమాట. ప్రస్తుతానికి ఇదైతే కాలిపోయింది, ఏం చేయలేం. దీని అయితే నేనే షోరూమ్ పోయి తెచ్చిన. ఇది వచ్చి 1300 చిల్లర పడింది. అంటే ఈ ఓన్లీ బటన్స్ అనమాట.
ఇది ప్లాస్టిక్ మందే, ఇది ఓన్లీ నల్లవి ఉన్నాయి కదా ఇది. అట్లే ఇదో ఈడ ఒకటి ఇది పోయినింది, ఇది ఉంది కదా ఇది పోయినింది. 2 నల్లవి ఉంటే బాగుంటుంది అని చెప్పి 2 తెచ్చిన. ఇది ఒక్కొక్కటి వచ్చి 300 తీసుకున్నాడు. ఇంకా ఆ పక్క గోధుమ కలర్ది ఈ పక్క నల్లగా ఉంటే బాగుంటుందని 2 తెచ్చేసిన. ఇంక ఇవి అయితే దొరకలా. నెక్స్ట్ ఈసారి వచ్చినప్పుడు తీసి పెడతామని చెప్పినారు షోరూంలో. సో ఇవి అయితే మొత్తానికి సెట్ అయిపోయినాయి. ఇంకా ఇది తగిలిచ్చిన తర్వాత మిర్రర్ పనిచేస్తా చూపిస్తా. ఈ లోపల మన వాళ్ళు అయితే నెంబర్ ప్లేట్ కూడా తగిలిచ్చేసాను అనమాట. ఇది తగిలిచ్చేసినామంటే మొత్తానికి ఇప్పటికీ 3 పనులు అయిపోయినట్టు. ఇది వేసినారు, ఇవి తగులుకున్నాయి. ఇంకా వర్క్ అవుతుంది ఇది. ఇంకా ఆ పక్కది కూడా దిగుతుంది, మళ్ళా పైకి వస్తుంది. ఇంకా ఇది కూడా ఇది మ్యాటర్. మొత్తానికైతే పని చేస్తున్నాయి 2. వీళ్ళ దగ్గర అయితే మొత్తం వర్క్ అంతా అయిపోయింది. అన్నీ బిగిచ్చేసినారు, ఆయిల్ చేంజ్ కూడా అయిపోయింది. మనకు కావాల్సిన ప్రతి ఒక్క పని అయితే చేసేసినారు. ఇంకా ముందు పక్క బంపర్ ఓడబెరిగినారు కదా, సో అక్కడికే వెళ్ళి ఆ టింకరింగ్ చేసిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి బిగించుకోవాలంట. సో అడిగి వినామంటే వాళ్ళు మనకు కావాల్సినట్టు బాగా సెట్ చేసి పెట్టిస్తారంట. సో టింకరింగ్ కాడికి అయితే పోతున్నా, వీళ్ళ పని అయితే అయిపోయిందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ టింకరింగ్ అదే ముందు పక్క బంపర్ ఓడబెరిగినారు కదా, దాన్ని తగిలించుకొని దాని తర్వాత అలాజ్మెంటు, వీల్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ చేయించినామంటే బండి జమ్మని అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే 3/4% వర్క్ అయితే అయిపోయింది. సో ఇంకొద్దిగా అయితే ఉన్నది, అది కూడా అయిపోతుంది ఇంకొక అర్ధ గంటలో. సో ఇప్పుడైతే అక్కడ టింకరింగ్ కాడికి వెళ్ళి ఆ బంపర్ అయితే బిగించు. ఇది వీడికి వచ్చేప్పటికి పిన్నులు కొట్టి పెట్టినాడు. ఈ బైండింగ్ వేర్ అయితే బిగించి పెట్టినాడు. ఈడ కూడా పోయిందంట, ఆడ కూడా వేసినాడు. సో అది ఆ బైండింగ్ వేర్ తీసేయకూడదట, అది ఆడ గలీజా. అది తగిలిచ్చారంటే దాని తర్వాత కొద్దిగా ఆడ పెయింటింగ్ వేయించినామంటే బాగుంటుంది. ఆ బైండింగ్ వేర్ బిగించిన కాడ పెయింట్ అట్టే ఇక్కడ అద్దం ఉండదు కదా, దీనికి కూడా వైట్ పెయింట్ వేసినామంటే వాడికి సెట్ అయిపోతుంది. వాడికి మొత్తం 3/4% అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇది అలావీలు బిగిస్తారు, దాన్ని మొత్తం పాటు ఓడబెరిగినారు చూడండి. ఇది బంపర్ సెట్. ఇంకా అక్కడ ఒక గ్యాప్ ఉన్నింది, ఆ గ్యాప్ లేకుండా కూర్చునిందంటే వాడికి సెట్ అనమాట. ఇది బంపర్ ఫిట్టింగ్ కూడా మొత్తం సెట్ అయిపోయింది, నీట్గా సెట్ చేసినారు. ఈ కడ్డీలు బయటకు ఉన్నాయి కదా, వాటిని కాల్చి లోపల పెడతాడంట. బంపర్ అయితే సెట్. ఇంకా నెంబర్ ప్లేట్ బిగించానంటే ముందు పక్క అదొక కళ వస్తుంది. అవి అంటే ఒక చూద్దాం, మీరు కూడా చూపిస్తారు చూడండి. అవి లోపలికి అది మేస్తాడంట. అవి అదే ఆ కడ్డీలు అది మళ్ళీ దానికి పెయింట్ అయిపోయాలన్నమాట. అట్లా బంపర్ సెట్ మొత్తానికి పని అంతా అయిపోయింది. ఫైనల్ నెంబర్ ప్లేట్ ఫ్రంట్ సైడ్. దాన్నే కొట్టు అంతే కదా, కొట్టదా? ఏంది అది నెంబర్ ప్లేట్ కూడా ఫిట్. బంపర్ అయితే బిగిచ్చేసి ఈ పక్క లైటు వైట్ ఉండదు కదా, ఈ పక్క అదే లైట్ అంటున్నా అద్దము, ఆ పక్క బ్లాక్ వేసినాడు అనమాట. కంపెనీది పోయింది, దానికోసం ఇప్పుడు ఇక్కడ వైట్ అయితే వేస్తున్నాము. వాడికి కప్పులు వేపిద్దాం అనుకున్నాము, కానీ
పెయింట్ కొట్టేశారంటే అయిపోతుంది. ఈ పక్క వైట్ ఆ పక్క వైట్ రెండు సెట్ అయిపోతాయి. పనిలో పని దీనికి కూడా ఒక రవ్వ పెయింట్ కొట్టేశారంటే అడిగి సెట్. కప్పులు వేపిద్దాం అనుకున్నాము, కప్పులు వద్దులే అని ఇంకా పెయింట్ షాప్కి అయితే వచ్చినాము. ఇది పెట్రోల్ బంక్ ఉంది కదా, హెచ్పి పెట్రోల్ బంక్, దానికి ఎదురుగా అయితే ఉన్నది. ఇక్కడ పని అయితే స్టార్ట్ అయింది, వెంటనే స్టార్ట్ చేసేసినారు. సో దీనికి దానికి అద్దానికి మొత్తం కలిసి 800 అయితే మాట్లాడినారు. వాడికి ఇది కూడా సెట్ అయిపోయిందంటే నీట్గా ఉంటుంది. మళ్ళీ సర్వీసింగ్ పెట్టినామంటే అలా వీళ్ళు చేపించి సర్వీసింగ్ పెడతాము. సర్వీసింగ్ అయితే రాజంపేటలో పెడతా, తెలిసిన వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ అయితే అయిపోయినాయి. అలా వీళ్ళు చేపించామంటే వీల్ అడ్జస్ట్మెంట్ చేపించామంటే బండి లైన్ మీదకి వచ్చినట్టే. ఈ అద్దానికి పెయింట్ కొట్టడానికి మొత్తం ఈ చంపంతా ప్యాకింగ్ చేసేసినారు, అంటే పక్కన దానిపైన పెయింట్ పడకంట. సో ఈడ చిన్నదానికి సేమ్ అంతే, పక్కన పెయింట్ పడకుండా కవర్ చేస్తారనమాట. చూస్తా అంటే ఈ పక్కంతా ఏందో పెద్ద డ్యామేజ్ అయినట్టు ఉన్నదిలే, కానీ ఓన్లీ ఆడెట్టున్నదో ఈడ కూడా సేమ్ అదే విధంగా పక్కన పడకుండా కింద కానీ పైన కానీ అంత క్లియర్గా పెయింట్ అదే టేప్ వేసుకున్నాడు అనమాట. అది ఇంకేది పడిందంటే పెయింట్ మారిపోతుంది, అద్దం వైట్ కలర్లో వచ్చేస్తుంది. ఆ పక్క వైట్ ఈ పక్క వైట్. ఇదే ఒరిజినల్ కొనాలంటే చాలా రేట్ అంట. సో అందుకే ఆల్రెడీ ఉండే దానిపైన పెయింట్ అయితే కొట్టిస్తున్నాము. అదో పని కూడా జరుగుతుంది. ఇంకా ఆల్మోస్ట్ కొద్దిగా పెయింట్ కొట్టినారంటే అయిపోతుంది. మళ్ళీ ఒక గంట ఆరబెట్టాలా. వాడికి మళ్ళీ అలాయ్ వీల్ చేపించామంటే బండి 3/4% అయిపోయినట్టు. సో మళ్ళీ తర్వాత ఇంటర్వ్యూ చేయాలన్నమాట. వీడైతే డ్యామేజ్ ఉంది కదా, అదైతే కవర్ అయిపోయింది, ఏడ కూడా కవర్ అయిపోయింది. ఇంకా అద్దానికైతే పెయింట్ అయితే కొట్టేసినాడు. స్టిక్కర్ అంతా పేపర్ చుట్టినారు కదా, అదంతా పెరిగేస్తున్నాడు. సేమ్ నల్లగుండే అద్దం తెల్లగా అయిపోయింది అనమాట. పెయింట్ కొట్టే లోపల మారిపోయింది. అప్పుడు నల్లదొకటి తెల్లదొకటి ఉండింది, నాకు అసలు ఎట్లా అనిపిస్తా ఉన్నింది. ఇప్పుడు రెండు తెల్ల అయిపోయినాయి చూడండి, ఆడొకటి. బంపర్ కూడా సెట్ అనమాట, పెయింట్ కొట్టేసినాడు దీనికి కూడా. ఇంకా ఫైనల్గా పోయి అలాయ్ వీల్ చేపించేసినామంటే టైర్లు కూడా రన్నింగ్లో ఇక్కడ కొట్టేస్తుంది లైన్గా. అలాయ్ వీల్ సెట్ అయిపోయిందంటే అయిపోతుంది. రేపు కావాలంటే సర్వీసింగ్ పెట్టుకోవచ్చు, ఇంకా ఈరోజు కుదరదు. బండి పని అంతా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొకటే ఒక పని ఉంది, అదేంటంటే అలాయ్ వీలు. సో అలాయ్ వీల్ చేపించినామంటే కడపకు వచ్చిన పని అంతా మొత్తం అయిపోయినట్టే. ఇంకా ఉంటే సర్వీసింగ్ ఉంటుంది, సర్వీసింగు ఇంటర్వల్ అంటే మొత్తం లోపలంతా క్లీన్ చేసేది, అదొకటి ఇంకా రాజంపేటలో చేపిస్తాము. కడపకు వచ్చిన పని అయితే మొత్తం అయిపోయింది. అదే ఏడాది ఏం పేరు లక్కీ అంట అలాయ్ వీల్ దగ్గర. సో అలాయ్ వీల్ అయిపోయిందంటే డైరెక్ట్ రాజంపేట. ఇంకా నెక్స్ట్ మొత్తం ఎంత ఖర్చు వచ్చిందో చెప్తా ఈ అలాయ్ వీల్తో సహా. సో అలాయ్ వీల్ చేపించిన తర్వాత మొత్తం పేమెంట్ చెప్తా, ఒకసారి చూడండి. లాస్ట్ అండ్ ఫైనల్ అలాయ్ వీల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ బురద మ్యాట్లు కూడా కొద్దిగా పాత అయిపోయినాయి. సో ఫ్రంట్ అయితే అసలు లేవు, 4 తీసుకున్నా, ఆ 2 ముందు పక్క వేసేస్తాము, వెనకైతే ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఇక్కడ నల్లది ఒకటి వస్తుంది లబ్బరు, దీనికైతే లేదు. ఈ పక్క ఒక నల్ల లబ్బరు, ఆ పక్క ఒక నల్ల లబ్బరు వేసామంటే వాడికి అయిపోయినట్టు అనమాట వర్క్. ఈ బురద మ్యాట్లు వేసేదానికి చాలా కష్టపడతాను పాపం, అవి కట్టడంలో బొక్కలలో. మా వాడు బురద మ్యాట్లు అని వేయించాడు. అది సెట్ అయిపోయింది. 4 వచ్చినాయి బాక్స్లో, కానీ 2 వెనకైతే బాగున్నాయి, ముందు అయితే కొద్దిగా బాగాలేవు. అందుకోసం ముందు అయితే వేపిస్తున్నాము. వైబర్లు కూడా పోయినాయి, కొత్త వైబర్లు అయితే వేయించేసిన. బండి ఇప్పుడు జమ్మని తయారైంది. ఇంకా ఫైనల్గా స్పేర్ పార్ట్స్కి అయితే వచ్చినాము. మన అబ్దుల్ కూడా వచ్చినాడు బండి చూసేదానికి. ఇక్కడ స్పేర్ పార్ట్స్లో ఈ బండి ఎంత రేటో అన్ని సామాన్లు వేయించుకుంటూనే ఉంటుంది, మనం అంత పెడితే ఊసిపోతాం అనమాట. సో అందుకోసమే సైడ్ నల్ల లబ్బర్ లేదు దీనికి, ఈ బండికి అంతా బాగుంది, అదొక్కటి లేదు. సో అందుకోసం ఇక్కడికైతే వచ్చినాము స్పేర్ పార్ట్స్ కాడికి. ఇక్కడ ఉంది కదా కడప కార్ జోన్ అంట, ఇక్కడికైతే వచ్చినాము. ఆ లబ్బర్లు అయితే వేపిద్దామని వచ్చినాము. అవి 4 వచ్చి 1000 రూపాయలు అయితే తీసుకున్నాడు. ఇంకా మనం ఎన్ని వేయించినా కూడా వేయించుకుంటూ ఉంటుంది బండి. సో ప్రస్తుతానికి అది వేయించామంటే ఇంకా ఇక్కడితో ఈ ఖర్చు అయిపోయినట్టు అనమాట. అంటే దీనికి పెట్టాల్సిన ఖర్చు పెట్టేసినాం అనమాట. ఇంకా సర్వీసింగ్ అంటారా, అది నెక్స్ట్ సర్వీసింగ్ చేయించుకొని పూజ చేయించుకుంటాము, అది నెక్స్ట్ అనమాట. సో ప్రజెంట్ అయితే బండి మొత్తము చేయించేసినాము. మొత్తం ఖర్చు వచ్చేసరికి పొద్దున వచ్చినాము కడపకి బండి పని చేయించుకోవడానికి. ఇప్పుడు వచ్చేసరికి టైము దగ్గర 8:45, 9 కావస్తుంది.
పని అంతా అయిపోయింది. ఇంకా సర్వీసింగ్ ఒకటే, ఇంకా సర్వీసింగ్ చేయించుకుంటే డైరెక్ట్ పూజకి అయితే పోవాలి కాబట్టి మొత్తం పని అంతా చేయించేసిన బండికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అంటే ఇది మన ఆయిల్ చేంజ్ కావచ్చు, ఇంకా అలాయ్ వీల్ కావచ్చు, ఇంకా ఫిల్టర్లు కావచ్చు, అన్నీ మార్పిచ్చేసిన. మొత్తం నీట్గా అయితే సెట్ చేసినాము. ఇక్కడ 2 స్విచ్లు అయితే అది ఇది ఒకటి పోయింది, కానీ నేనేం చేసినానంటే 2 మార్పిచ్చేసిన బాగుంటుందని. ఏసీది అయితే దొరకలా మాకు, నెక్స్ట్ ఈసారి తెచ్చి పెడతామని చెప్పినారు. సో మొత్తం నాకు కొన్ని బిల్లులు అయితే రాలా, ఎందుకంటే మనం షెడ్లో చేయించినాం కాబట్టి అక్కడ బిల్లులు రా కాబట్టి అక్కడ రాలా. ఇంకా ఆయిల్ చేంజ్ బిల్లు అలాగే అలాయ్ వీల్ బిల్లు అయితే వచ్చింది. ఈ 2 బిల్లులు అయితే వచ్చినాయి. దగ్గర ఒక 13-14 వేలు అయితే ఖర్చు వచ్చింది. మొత్తం అంతా మొత్తం బండి పని అయితే ఏం లేదు, నీట్గా అయితే పెట్టేసుకున్నాము. ఇంకేమన్నా ఉంటే ఇంటర్లు అదొక 2500 అట్లా అవుతుంది. ఇంకా మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్లు ఏమైనా చేయించుకుంటే అది వాచిపోతుంది బిల్లు, అందరికి తెలిసిందే. సర్వీసింగ్ చేయించేసి రబ్బింగ్ చేయించేటట్టయితే చేపిస్తా, లేదంటే అట్లే వదిలేస్తా. ఓన్లీ ఇంటర్లు చేయించేస్తా మొత్తం క్లీన్గా, మొత్తం సీట్లు కానీ పైన టాపులు కానీ ఇవన్నీ కూడా. సో ఇది నా ఖర్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే 14 వేలు అయితే అయింది. ఇంకా ఇంటర్లు ఒక 2500 అవుతుంది. పాలిష్ అయితే మళ్ళీ అదొక 2000-3000 అవుతుంది. దగ్గర ఒక 20,000 దాకా ఖర్చు అయితే అవుతుంది. ఎందుకంటే మనం సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అయితే ఖర్చు పెట్టాలా. సో ఎందుకంటే నేను ఇంతకుముందు చిన్న బండి తీసుకున్నప్పుడే దానికి ఖర్చు పెట్టినా, ఇంక ఇది పెద్ద బండి కాబట్టి దీనికి ఖచ్చితంగా ఖర్చు ఉంటుంది. సో బండి నీట్గా ఉంటే మనకి కస్టమర్లు కూడా వస్తారు. అంటే బండి ఎక్కిన తర్వాత వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, నీట్గా ఉండాలి కాబట్టి. సో అందుకోసం దీనికి మొత్తం ఖర్చు అయితే పెట్టేసి నీట్గా అయితే బండి అయితే అరేంజ్ చేసిన. నెక్స్ట్ సోమవారం నుంచి మన బండి అయితే రన్నింగ్లోకి వస్తుంది. అంతదాకా ఎందుకంటే మనకి మన పేరు మీద బండి మారిపోయిన తర్వాత ఇంకా బాగుంటుంది. చాలామంది దీన్ని ఎక్కువ క్యాష్ పెట్టి తీసుకునేమో అంటున్నారు. నాకైతే వచ్చింది, రీజనబుల్గానే వచ్చింది నాకైతే. కాకపోతే రీడింగ్ ఎక్కువ తిరిగింది అంతే. సో ఇంజన్కి అయితే పెట్టచ్చు డబ్బులు, ఇంజన్ అయితే బాగుంది, చాలా బాగుంది ఇంజను. సో దానికోసం నేనైతే దీన్ని వదులుకోలేకపోయినా. ఈ బండి అయితే తీసుకున్నా, ఈరోజు అయితే మొత్తం పని అయితే చేయించేసిన. సోమవారం నుంచి రన్నింగ్లోకి అయితే వస్తుంది. సో సోమవారం నుంచి నేను ఒక వీడియో కూడా పెడతా దీని గురించి. అప్పుడు తర్వాత నా నెంబర్ కూడా పెడతా. మీకు ఎవరికన్నా అంటే రాజంపేట లోకల్లో ఉండేవాళ్ళే, మళ్ళీ వేరే వాళ్ళు అయితే మనకు కష్టం అయిపోతుంది. మళ్ళీ అక్కడికి వచ్చి మీరు ఆ ఊర్లోనే ట్యాక్సీ తీసుకోవచ్చు, నేను ఆడికి వచ్చి ఇంత ఖర్చు అవుతుంది. సో రాజంపేట లోకల్, రాజంపేట సరౌండ్లో ఎక్కడైనా సరే, పుల్లంపేట కానీ లేదంటే పల్లెల్లో ఎక్కడైనా సరే బండి బాడీకి కావాలంటే నాకు కొద్దిగా సపోర్ట్ చేశానంటే నేను కూడా దీనిపైన పెట్టిన అప్పు తీర్చుకోగలుగుతా. సో మీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి నేనైతే బండి తీసుకున్నా. దీన్ని అప్పులు అయితే తీసుకున్నా, మీ అందరు సపోర్ట్ చేస్తారని తీసుకున్నా. నేను ఖచ్చితంగా సోమవారం నుంచి ఒక నెంబర్ పెడతా, దాన్ని కాంటాక్ట్ అయినారంటే మీరు ఎక్కడున్నా సరే, మీరు హాస్పిటల్కి కానీ లేదా టూర్లకు కానీ ఎక్కడికైనా గుళ్ళకి కానీ ఎక్కడికైనా పోవాలంటే నేను ఖచ్చితంగా మీ అందరికీ నేనే వస్తాను డ్రైవర్గా. సో నేనే వస్తాను కాబట్టి మీకు కూడా కొద్దిగా హ్యాపీగా అనిపించవచ్చు, ఎందుకంటే మన వీడియోలు చూసేవాళ్ళు కాబట్టి. సో అది ఫైనల్గా మనమైతే బండి ఓనర్ అయితే అయిపోయినాము. అంటే బండి పేపర్లు ఇంకా మారలా, సో మారితే ఇంకా బాగుంటుంది. సో చూశారు కదా, వీడియోలు అనిపించిందో కామెంట్ చేసి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్స్ అయితే కార్లో నా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు కూడా నాకు సపోర్ట్ చేశానంటే, మీరు ఎక్కడున్నా సరే మీరు బాడీ చెప్తే, అంటే మీ రాజంపేటలోనే కాదు బయట నుంచి ఎక్కడైనా మీ వాళ్ళు, అంటే మీరు ఏ ఊరు నుంచైనా చూడండి, రాజంపేటలో కొద్దిగా నాకు సపోర్ట్ చేయమని చెప్పండి. అంటే మీరు కడపలో ఉన్నారు, రాజంపేటలో మీ వాళ్ళు ఉన్నారు, ఇక్కడి నుంచి అక్కడికి రావాలా, అరే వెంకటేష్ గారి బండి ఉంది కదా అని చెప్పి కొద్దిగా నన్ను గుర్తుపెట్టుకోండి. నా నెంబర్ అయితే ప్రతి ఒక్క వీడియోలో అయితే వస్తుంది. నెక్స్ట్ సోమవారం నుంచి అయితే వీడియో పెడతా నేను, అప్పుడు నెంబర్ అయితే పెడతా. ఖచ్చితంగా నాకైతే సపోర్ట్ చేసి ఏదన్నా బాడుగుంటే నాకు చెప్పండి, నేనే వస్తాను డ్రైవర్గా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.